హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అరుణ్ లైఫ్ క్యాప్చర్. మీ సుమిత్ర హోమ్ కిచెన్కి వచ్చేసినాము. ఆయమ్మ ఈరోజు ఏంది? ఈరోజు పాలకూర చికెన్ చేస్తున్నా. ఈరోజు కేజీ చికెన్. ఇది పాలకూర అండి. 8 కట్టలు తెచ్చి కడిగి పేస్ట్ చేసి పెట్టుకున్నానండి. 15 పచ్చిమిరపకాయలండి పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఫస్టే 2 ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నానండి. 2 టమాటాలు కట్ చేసి పెట్టుకున్నానండి. 1½ అల్లం పేస్ట్ అండి. 2 చెంచాలు ఉప్పు అండి. 1½ చెంచా ధనియాల పొడి, దంచి పెట్టుకున్న తెల్లగడ్డ అండి 1 చెంచా గరం మసాలా అండి, 1 చెంచా జీలకర్ర పొడి అండి, చెంచా మిరియాల పొడి అండి, 1 చెంచా పసుపు పొడి అండి, 3 చెంచాలు ఆయిల్ పోస్తున్నానండి. ఉల్లిపాయ వేగిన తర్వాత అండి అల్లం పేస్ట్ వేస్తున్నానండి. పచ్చిమిరపకాయలు పేస్ట్ వేస్తున్నానండి. ఇప్పుడు పసుపు వేసుకోవాలండి. ఇప్పుడు ఉప్పు వేస్తున్నానండి. తర్వాత అండి టమాటా వేసుకోవాలి. ఇప్పుడు కడిగి పెట్టిన చికెన్ ముక్కలు వేస్తున్నానండి. ఇప్పుడు జీలకర్ర పొడి వేస్తున్నానండి. జీలకర్ర పొడి తర్వాత ధనియాల పొడి వేసుకోవాలండి. తర్వాత గరం మసాలా వేసుకోవాలండి. తర్వాత మిరియాల పొడి వేస్తున్నానండి. మసాలాలన్నీ వేసిన తర్వాత అండి ఇలా బాగా కలుపుకోవాలండి. తెల్లగడ్డ వేస్తున్నానండి 1. 2 నిమిషాలు మూత పెట్టాలండి. 2 నిమిషాలు అయిందండి. ఇప్పుడు తగినంత వాటర్ పోయాలండి. చికెన్లో తగినంత వాటర్ పోసుకున్నాం కదండి. ఇప్పుడు 10 నిమిషాలు మూత పెట్టుకోవాలండి. 10 నిమిషాల తర్వాత అండి ఇప్పుడు పాలకూర పేస్ట్ వేస్తున్నానండి. పాలకూర వేసిన తర్వాత అండి బాగా ఇలా మంచిగా కలుపుకోవాలండి ముక్కలు. ఇప్పుడు కరివేపాకు వేస్తున్నానండి. కరివేపాకు తర్వాత కొత్తిమీర కూడా వేసేస్తున్నానండి. కొత్తిమీర కరివేపాకు వేసుకున్న తర్వాత 10 నిమిషాలు మూత పెడుతున్నానండి. పాలకూర చికెన్ రెడీ అయిపోయిందండి.